మేధావి గురించి మీకు చెప్పినవన్నీ తప్పు అయితే? నిజం ఏమిటంటే మేధావి పుట్టలేదు, ఇది నిర్మించబడింది. న్యూరాన్ ద్వారా న్యూరాన్ ఆలోచనా విధానాల ద్వారా మనమందరం నైపుణ్యం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మేధావి అనేది ఒక దైవిక బహుమతి అని మేము విశ్వసించాము. ఇది ఎంచుకున్న కొద్దిమందికి మాత్రమే కేటాయించబడింది. డా విన్సీ నుండి ఐన్స్టీన్ వరకు మేము దీప్తిని అద్భుతంగా మరియు సాధించలేనిదిగా పురాణగాధించాము. కానీ ఆధునిక న్యూరోసైన్స్ ఒక విప్లవాత్మక సత్యాన్ని వెల్లడించింది: మీ మెదడు మేధావి కోసం వైర్ చేయబడింది. మీరు క్రొత్తదాన్ని నేర్చుకున్న ప్రతిసారి మీరు మీ మనస్సు యొక్క నిర్మాణాన్ని అక్షరాలా రీవైరింగ్ చేస్తున్నారు. మెకానిజంను న్యూరోప్లాస్టిసిటీ అంటారు, మీ మెదడు తనంతట తానుగా పునర్వ్యవస్థీకరించుకునే అద్భుతమైన సామర్థ్యం. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన నాడీ మార్గాలను బలపరుస్తుంది, భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలను సులభంగా మరియు వేగంగా చేస్తుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఉంది: మన మెదడు అలాంటి అద్భుతమైన మార్పు చేయగలిగితే రోజువారీ ఆలోచనను మేధావి స్థాయి అంతర్దృష్టి నుండి వేరు చేస్తుంది? రీసెర్చ్ ఇది ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి కాదు, ఫ్రీక్వెన్సీ మరియు ఫోకస్ గురించి చూపిస్తుంది. ఉత్సుకత మరియు ఉద్దేశపూర్వక అభ్యాసం యొక్క స్థిరమైన అప్లికేషన్ నుండి మేధావి ఉద్భవిస్తుంది. మేము చరిత్రలోని గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలించినప్పుడు మేము ఒక సాధారణ థ్రెడ్ను కనుగొంటాము. వారు తెలివిగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ వారు తమ అవగాహనను కొనసాగించడంలో మరింత పట్టుదలతో ఉన్నారు. ఇది ప్రతిదీ మారుస్తుంది. మేధావి అనేది గమ్యం కాదు, ఒక దిశ అని అర్థం. ఇది గదిలో తెలివైన వ్యక్తిగా ఉండటం గురించి కాదు, ఇది చాలా ఆసక్తిగా ఉండటం గురించి. మీరు సవాలును స్వీకరించిన ప్రతిసారీ, మీరు లోతైన దృష్టిలో గడిపిన ప్రతి క్షణం, మీరు కేవలం నేర్చుకోలేదు, మీరు ఒక మేధావి మనస్సును, ఒక సమయంలో ఒక నాడీ సంబంధాన్ని చెక్కుతున్నారు. కాబట్టి తదుపరిసారి మీకు అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, ఇది ఒక ఫ్లూక్ కాదు. ఇది మీ మెదడు సరిగ్గా రూపొందించబడిన పనిని చేస్తోంది. మేధావి మీలో అంతటా ఉంది.